మహాశివుడికి త్రిపురాంతక అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పూర్వం ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుడికి కఠినంగా తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతారు. ఆ వరంతో వాళ్ళొక మూడు నగరాలని సృష్టిస్తారు. అవి గాల్లో తేలుతూ ఉంటాయి. ఒకటేమో బంగారంతోనూ, ఇంకోటి వెండి, ఇంకోటి ఇనుముతో తయారై ఉంటుంది. వాటిని ఎవరూ నాశనం చేయలేరు అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఒకవేళ నాశనం చేయాల్సి ఉంటే అవి వేల సంవత్సరాలకు ఒకసారి స్ట్రైట్ లైన్లో ఫామ్ అవుతాయి. అప్పుడు మాత్రమే ఒక్క బాణంతో మాత్రమే వాళ్ళని నాశనం చేయగలరనే వరం వాళ్ళకి దొరుకుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రాక్షసులు రెచ్చిపోయి దేవలోకాల మీద అన్ని లోకాలని ఆక్రమించుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవతలందరూ కలిసి మహాశివుడి దగ్గరికి వెళ్ళి అర్థిస్తారు. అప్పుడు ఆ మహాశివుడు భూమిని తన రథంగా మార్చుకొని, సూర్యచంద్రుల్ని తన చక్రాలుగా చేసుకొని, మేరు పర్వతాన్ని తన వెంటిగా చేసుకొని, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే బాణంగా చేసుకొని, తన మెడలో ఉన్న ఆదిశేషుని వెంటినారిగా మార్చి బ్రహ్మదేవుని తన రథసారథిగా పెట్టుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ మూడు నగరాలు స్ట్రైట్ లైన్లో ఫామ్ అయినప్పుడు ఆ మహాశివుడు బాణాన్ని తీసి ఒకేసారి వాళ్ళపైన వదులుతాడు. అంతే, ఒక్క దెబ్బతోనే ఆ మూడు లోకాలన్నీ భస్మమైపోతాయి. ఇలా మహాశివుడికి త్రిపురాంతక అనే పేరు వచ్చింది. ఇక్కడ త్రిపురాంతక అంటే అక్కడ 3 సిటీస్ పేరు కలిపి త్రిపుర అని అర్థం. వాటిని నాశనం చేశాడు కాబట్టి శివుడికి త్రిపురాంతక అనే పేరు వచ్చింది.